అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ముందు వీడియోలో మోపిదేవి గురించి మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా వీడియో. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. మీకు ఇంకా క్లియర్గా కావాలి అని అనుకుంటే, తెలుసుకోవాలనుకుంటే గనక ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ వస్తాయి. ఇప్పుడైతే టెంపుల్ యొక్క విశిష్టత, అలానే ఇక్కడ ఎవరైనా నిద్ర చేయాలనుకుంటున్న వాళ్ళు, లేదంటే ఏదైనా పూజలు చేయించుకోవాలనుకుంటున్న వాళ్ళకి అకామిడేషన్ ఎలా ఉంటుంది ఏంటనేది అయితే ఒకసారి చూద్దాము. మోపిదేవిని ఫస్ట్ మోహినిపురంగా అయితే పిలిచేవాళ్ళంట. అది కాలక్రమేణా మోపిదేవిగా అయితే పేరైతే మారింది. ముందుగా అసలు పూర్వంలో అసలు స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ టెంపుల్ ఎలా ఏర్పడింది ఏంటనేది చూసుకున్నట్లయితే చాలా స్టోరీ ఉంది. నేను సింపుల్ గా అయితే చెప్పేస్తాను. పూర్వకాలంలో పర్వతాలని చెప్పి ఒక కుమ్మరి అతను ఉండేవాడంట. అతనికి కలలో శివుడు కనిపించి అతనికి శివ ఆలయం నిర్మించమని చెప్పాడంట. కుమ్మరి అతను శివుడికి వేరే భక్తుడు. సో అతనికి కలలోకి శివుడు కనిపించాడు కదా, మరి ఆలయం నిర్మించమని చెప్పాడు కదా. సో ఇంకా ఆలయం అయితే నిర్మించాడంట. ఆలయంలో శివుడికి ఏవైతే ఇష్టమైన వస్తువులు ఉంటాయో అవి తనే స్వయంగా మట్టితో చేసి ఆలయంలో భద్రపరిచేవాడంట. సో ఇంకా అక్కడ మనకి ఈ శివలింగం ఏర్పడింది. ఆ శివలింగం చుట్టూతో కూడా పాము చుట్టలు ఉంటాయి. మీరు ఇక్కడ ఏమైనా అభిషేకాలు అవి చేపించుకుంటున్నప్పుడు కానీ, లేదంటే అర్చనలు చేపించుకుంటున్నప్పుడు పాలు పోస్తూ ఉంటారు కదా, అభిషేకాలు అట్లా చేస్తూ ఉంటారు కదా, ఆ పాలు కూడా ఆ పావన పట్టం కింద ఉండే రంధ్రంలో నుంచి పాలు అనేవి పోస్తూ ఉంటారు. ఇక్కడ మనకి సుబ్రహ్మణ్య స్వామి డైలీ ఇక్కడ సంచరిస్తూ ఉంటాడని చెప్పి అందరి నమ్మకము. గుడిలో ఉన్న పూజారులు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. మనం అడిగితే కూడా చెప్తారనమాట. ఇంకా మేమైతే ఇక్కడ ప్రత్యేకమైన దినాలు మంగళవారము, ఆదివారము చాలా మంది నిద్ర చేయాలనుకుంటారు కదా. మంగళవారం దర్శనం చేసుకోవాలనుకుంటారు. మంగళవారం దర్శనం చేసుకోవాలనుకుంటే కనుక మీరు సోమవారం ముందు రోజు నైటే వెళ్ళండి. 7:30 దగ్గర నుంచి 10:30, 11:30, 12:30 వరకు కూడా వస్తూ ఉంటారు. ఆదివారం దర్శనం అవ్వాలనుకుంటే కనుక సాటర్డే నైట్ వెళ్ళండి. మనకి డైలీ నైట్ కూడా ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ ఇవన్నీ చేసి మీరు ఏమి కామెంట్స్ పెట్టకండి. ఇక్కడ అసలుకి అన్నదానము మనం ఏమీ అనకూడదు కూడా. ఇక్కడ విరాళాలు ఇస్తూ ఉంటారు కదా, అన్నదానం రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. నైట్ స్టే చేసేవాళ్ళు తింటారు. నేను నిజంగా చెప్తున్నాను, అక్కడ నేను తిన్నాను కాబట్టి చెప్తున్నాను. ఫుడ్ ఎంత బాగుందో, ఆ తిన్నంతసేపు కూడా ఎవరిచ్చారు అసలు, ఇంత డొనేషన్ ఎవరిస్తున్నారు ఏంటనేది అయితే మేము అనుకున్నాము. వాళ్ళకి మన బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, మనం మంచిగా అనుకున్నాం కాబట్టి మంచిగా ఉంటాయి. సో మీరు ఇక్కడ ఎలాంటి కామెంట్స్ అవసరం లేదు. మేమైతే యాక్చువల్లీ ఇంటి దగ్గర అయితే తినేసి వచ్చాము. మళ్ళీ అసలు అక్కడ స్మెల్ అదంతా చూసి స్మెల్ బట్టి చెప్పేయచ్చు కదా ఎంత బాగుంది ఏంటనేది. సో మేమైతే ఒక ప్లేట్లో అయితే సెట్ చేసుకొని తిన్నామన్నమాట. అంటే ఆల్రెడీ తినొచ్చాం కాబట్టి సూపర్ ఉన్నాయి కర్రీస్, అవన్నీ కూడా నీట్గా ఉన్నాయి. మనం తినేసి మన ప్లేట్ మనమే చక్కగా శుభ్రంగా వాటర్తో కడిగేసి పక్కన పెట్టేయాలన్నమాట. అక్కడున్న ప్రాసెస్ అయితే ఇది. మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక అన్నదానానికి మీకు ఇవ్వాలనుకుంటే అక్కడ ఉంటుంది అనమాట, ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి బోర్డు మీద, అవి చూసి మీరైతే అక్కడ డొనేట్ చేయొచ్చు మనీ అనేది. మేమైతే ఫుడ్ అయితే తినేసాము. నైట్ నిద్ర చేసాము. కానీ మార్నింగ్ 2:30, 3 కల్లా అక్కడ గుళ్ళో ఉన్న వాళ్ళు మేనేజ్మెంట్ ఉంటారు కదా కొంతమంది, వాళ్ళైతే మనల్ని ఎక్కువసేపు ఉండనివ్వరు అనమాట, లేపేస్తారు. ఎందుకంటే స్వామివారికి అభిషేకాలు అర్చనలు జరుగుతూ ఉంటాయి కదా, అందుకనే 3:30కి అట్లా లేవమంటారు. లోపల ఇన్సైడ్ దేవుడు లోపల మన గుళ్ళో కూడా పడుకోవచ్చు. వెళ్ళాలంటే మనకి ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. బయట అవుట్ సైడ్ అయినా మనం పడుకోవచ్చు, అంటే గుళ్ళోనే కొంచెం బయట అనమాట. కానీ లోపల అస్సలు నిద్రపోలేము. మేము కొంచెం సేపు పడుకున్నాము. ఇంకా ఆ తర్వాత అయితే బయట అవుట్ సైడ్ అయితే వచ్చి పడుకున్నాం అనమాట. బాగా నిద్ర పట్టింది. ఇంకా ఆ తర్వాత మనం ఫ్రెష్ అప్ అవ్వాలంటే మనకి టెంపుల్లోనే అన్నీ ఉంటాయి. కానీ కొంచెం మనం అడ్జస్ట్ అని కాదు, కంఫర్ట్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా టాయిలెట్స్, అవన్నమాట. ఇంకా అంత రిస్క్ ఎందుకులే, తొందరగా వెళ్ళిపోవాలి దర్శనానికి, అభిషేకాలకి వెళ్ళాలి అంటే కనుక మనం ఇంకట్లా నేను ఇప్పుడు చూపించాను కదా, స్ట్రైట్ గా వెళ్తే మీకు శ్రీ షణ్ముఖ సాయి అని చెప్పి ఉంటుంది. అక్కడికి వెళ్తే మీకు రూమ్స్ ఉంటాయి అనమాట. 50 రూపీస్ అయితే స్నానానికి ఉంటాయి. 200 రూపీస్ తీసుకున్నాం మేము హాఫ్ అన్ అవర్ కి 2 persons కి. మనకి అక్కడ ఏంటంటే అది దొరకడమే కొంచెం ఎక్కువ అనమాట. అక్కడ ఎక్కువ ఉండవు, పల్లెటూరు. మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బోర్డులో, మీరు ఏవైతే అర్చనలు అభిషేకాలు చేయించుకోవాలనుకుంటున్నారో మీరు ఆధార్ కార్డ్ కంపల్సరీ ఉండాలి. అక్కడ అమౌంట్స్ కూడా మీకు చెప్తారన్నమాట, ఎంత పే చేయాలి ఏంటనేది. సో అది పే చేసి మనం అభిషేకానికి దర్శనంకి అయితే వెళ్ళిపోవచ్చు. మనం విడిగా వెళ్ళామంటే మాత్రం 10:30, 11:30 అయిపోతుంది. అయినా క్యూలో నుంచి ఉంటాము. అలా కాకుండా కొంచెం ఎర్లీగా వెళ్తే మీకు అభిషేకాలు ఇవన్నీ మీరు చూడొచ్చు అనమాట. మేమైతే 6:30, 7 కల్లా మాదైతే అయిపోయింది. నేను గుళ్ళో నేను మీకు చూపించక ముందే, వీడియో తీయక ముందే నేను దర్శనం కూడా అయిపోయింది అనమాట. సో ఇంక ఇప్పుడైతే మేమైతే రిటర్న్ అయిపోయాము, ఇంకా వెళ్ళిపోతున్నాము. దారిలో అయితే వ్యూ చాలా బాగుంటుంది. టెంపుల్లో, మోపిదేవి టెంపుల్లో ఎక్కువగా దోష నివారణ పరిహార పూజలు అయితే ఎక్కువ చేస్తూ ఉంటారు. అంటే మ్యారేజెస్ కొంచెం లేట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి, లేదంటే మ్యారేజ్ అయిన తర్వాత సంతానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు, లేదంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ,
ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇలాంటివన్నిటికీ మెయిన్ రీజన్ దోష నివారణే కదా. సో దోషాలు ఉండడం వల్లే కదా ఇలాంటివన్నీ లేట్ అవుతూ ఉంటాయి. సో అందుకని ఇక్కడ ఎక్కువ పూజలు చేపించుకుంటూ ఉంటారు అన్నమాట. నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. ఇంకొకటి అయితే చెప్తున్నాను, అంటే చెప్పాలనుకుంటున్నాను, ఎవరికైతే కిడ్స్ ఉండరో వాళ్ళని చాలా మంది అడుగుతూ ఉంటారు. ఎలా అడుగుతారంటే, మీకు కిడ్స్ లేరు కదా, మీరు అక్కడికి వెళ్ళొచ్చు కదా, పుడతారు కదా, అలా అనొద్దు. మీకన్నా ఎక్కువ క్యూరియాసిటీ ఉండేది, మీకన్నా ఎక్కువ బాధపడుతూ ఉంటారు. ఇయర్స్ లేట్ అయ్యే కొద్దీ వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉందనుకొని వదిలేసేయండి, అంతేకాని లేని దాని గురించి ఓవర్ పిన్ పాయింట్ చేసి మాట్లాడద్దు. సరేనా? ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఏంటంటే, మ్యారేజ్ అవ్వని వాళ్ళు, ఆ మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఏదో ఉండుంటది. మీకెందుకు మ్యారేజ్, వాళ్ళకి ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడు అవుతుంది. మీరు ఎప్పుడు పప్పున పెడతావు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని చెప్పి అడుగుతూ ఉంటారన్నమాట. వాళ్ళకి నిజంగా సెన్స్ ఉండదు. పెళ్ళి అంత ఈజీ ఏంటి అవ్వాలంటే. సో ఇలా అనమాట. కొంతమంది పిల్లలకి ఇష్యూస్ ఉంటాయి, హెల్త్ ఇష్యూస్, అది కూడా దెప్ప పొడుస్తూ ఉంటారు. ఏది ఉన్నా దెప్ప పొడుస్తూ ఉంటారు. సో అలా బాధ పెట్టకండి. అలా బాధ పెట్టినప్పుడు వాళ్ళు ఆల్రెడీ బాధపడుతూ ఉంటారు. మీరు ఇంకా బాధ పెట్టారనుకోండి, వాళ్ళు ఏడుస్తారు కదా, ఆ బాధ, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు కదా నేను ఏడుస్తున్నాను అనే ఫీలింగ్ ఉంటుంది. సో అది మీకే ఉంటుంది అనమాట. సో అందుకని అలాంటివి అడగద్దు. మీకన్నా ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. ఎక్కడికి వెళ్తే మ్యారేజెస్ అవుతాయి, ఎక్కడికి వెళ్తే పిల్లలు పుడతారు అని వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. వాళ్ళు సంతోషంగానే ఉంటారు. మీరు అడిగినప్పుడే వాళ్ళు బాధపడుతూ ఉంటారు. ఆ బాధ మీకు అంత వర్కౌట్ అవ్వదన్నమాట, అంత కలిసి రాదు కూడా. ఓకేనా? గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ.